రెండున్నర దశాబ్దాల క్రితం బెజవాడను ఓ రకంగా రెండు కులాలను కుదిపేసిన వంగవీటి రంగ హత్యకు దారితీసిన పరిణామాలపై సినిమాకు శ్రీకారం చుట్టారు వర్మ. మరి వర్మ తాజా చిత్రం చెప్పబోతున్నది ఏంటి? మాననీయ గాయానికి ఆయన మందు రాస్తున్నారా, లేక మళ్లీ మంట రేపబోతున్నారా? రంగా కొడుకు రాధాపై వర్మ చేసిన తాజా ట్వీట్లు హీట్ పుట్టిస్తున్నాయి. ఇంతకీ వర్మ మాటల్లో మర్మమేంటి? ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ చల్లని చూపులతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే బెజవాడ 4 దశాబ్దాల క్రితం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చలసాని వెంకటరత్నం అనే వ్యక్తి హత్యతో ప్రారంభమైన 2 కుటుంబాల మధ్య గొడవ ఆ తర్వాత 2 కులాల మధ్య వైరంగా మారింది. ఆ తర్వాత సుమారు 2 దశాబ్దాల వరకు ఇరు వర్గాల మధ్య హత్యల పరంపర జరిగింది. చలసాని వెంకటరత్నం హత్యకు కారణమైన వంగవీటి రాధ తరువాత దారుణ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత వంగవీటి రంగా రంగంలోకి దిగారు. వంగవీటి రాధ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిని రంగా చంపించారనే ప్రచారం బెజవాడలో ఉంది. సుమారు దశాబ్దం పాటు బెజవాడ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రంగా ఆ తర్వాత దేవినేని నెహ్రూ సోదరులు దేవినేని గాంధీ, దేవినేని మురళీ హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. దీంతో బెజవాడ రాజకీయం వంగవీటి వర్సెస్ దేవినేని అన్నట్లుగా మారిపోయింది. అప్పటి వరకు ప్రశాంతతకు మారుపేరైన బెజవాడ కేరఫ్ రౌడీజంగా మారిపోయింది. ఇక బెజవాడ ముఠా కక్షలు సైతం అప్పటి రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపాయి. కేవలం బెజవాడ పరిధిలో జరిగిన ఘటనలు రాష్ట్రమంతటా కమ్మ, కాపు కులాల మధ్య సంఘర్షణకు దారితీశాయి. ఏ ఎన్నికలు జరిగినా ముఖ్యంగా బెజవాడలో పార్టీల అభ్యర్థులెవరూ, వారు ఏ కులమనే చర్చ రాష్ట్రమంతటా వినిపించేది. రంగా బ్రతికున్న సమయంలో ఆయన వెంట అనుచరులు భారీ సంఖ్యలో ఉండేవారు. ఆయన ఏ కార్యక్రమానికి వెళ్లాలన్నా పెద్ద కాన్వాయ్ ఉండేది. దీంతో కాపు సామాజిక వర్గంలో రంగా పెద్ద హీరో అయిపోయారు. పంతొమ్మిది 1972లో చలసాని వెంకటరత్నం హత్యతో ప్రారంభమైన బెజవాడ హత్య రాజకీయాలు 1988 డిసెంబర్ 26న జరిగిన రంగా హత్య వరకు ఉధృతంగా కొనసాగాయి. వెంకటరత్నం హత్య కేసులో నిందితుడు వంగవీటి రాధ 1974లో హత్యకు గురవగా, ఆ తర్వాత రాధా హత్యకు కౌంటర్గా 1979లో దేవినేని గాంధీ, 1988లో దేవినేని మురళీ హత్యలు జరిగాయి. ఈ 2 కేసుల్లోనూ రాధా సోదరుడు వంగవీటి రంగా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అడపాదడపా కొన్ని హత్యలు జరిగినప్పటికీ చివరిగా 1988 డిసెంబర్లో జరిగిన రంగా హత్య రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు దారితీసింది. దీక్షా శిబిరం వద్ద ఉన్న రంగాను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేయడంతో కొంతకాలం వరకు కమ్మ, కాపు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.